మనిషి పుట్టేది ఒక్కడే, కానీ మనిషిగా మారేది ఎందరో మనుషుల ప్రేమతో. ఒక చేయి నడిపిస్తుంది, ఒక మాట ధైర్యమిస్తుంది, ఒక చూపు ఆశ నింపుతుంది. ఈరోజు నా జీవితాన్ని మార్చిన ఆ ప్రతి మనిషికి నా హృదయపూర్వక నమస్కారం. జ్ఞాపకాలకు వయసు ఉండదేమో, సంవత్సరాలు గడిచిపోతాయి, మనుషులు దూరమవుతారు, కాలం ముందుకు పరుగులు తీస్తుంది. కానీ మనసును తాకిన క్షణాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. ఈరోజు అలాంటి మధుర జ్ఞాపకాల వీధిలో మరోసారి నడవాలనుంది. మనిషి జీవితంలో ప్రతి అడుగుకి ఒక కథ ఉంటుంది, కానీ ఆ కథలో హీరో మనమే అయినా ఆ కథను అందంగా రాసేది మాత్రం మన జీవితంలోకి వచ్చిన మనుషులే. ఈరోజు నేనెక్కడున్నానో, ఏమయ్యానో అది నా ఒక్కరి ప్రయాణం కాదు. నా నవ్వుల్లో, నా విజయాల్లో, నా ఆలోచనల్లో ఎందరో మనుషుల స్పర్శ ఉంది. ఎవరో ఒకరు చేయి పట్టి నడిపించారు, ఎవరో ఒకరు పడిపోతే లేపారు, ఎవరో ఒకరు ధైర్యం చెప్పారు, మరికొందరు ప్రేమించడం నేర్పించారు. ఈరోజు ఒక్కసారి ఆ జ్ఞాపకాల వీధిలో నడవాలనుంది. నన్ను తీర్చిదిద్దిన ప్రతి మనిషిని మరోసారి హృదయపూర్వకంగా పలకరించాలనుంది. ఎందుకంటే ఇది నా కథ కాదు, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి మనిషి కథ. నేను ఎవరో చెప్పే కథ కాదు, నేను ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళ కథ. రండి, మనమంతా కలిసి నా చిన్ననాటి పల్లె వీధుల్లోకి, నా జీవిత ప్రయాణంలోకి ఒకసారి తిరిగి వెళ్దాం. ఆ ప్రయాణం మొదలైంది గామాలపాడు అనే ఒక చిన్న పల్లెటూరులో. ఆ రోజుల్లో ఫోన్ అంటే తెలీదు, ఇంటర్నెట్ అంటే ఊహ కూడా లేదు. కానీ మనుషులు మాత్రం ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండేవారు. అది ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. సందడి, సరదాలు, అల్లర్లు, అనుబంధాలు అన్నీ ఒకే ఇంట్లో ఉండేవి. మా కుటుంబానికి పెద్ద దిక్కు మా తాతయ్య నాగభూషణాచారి, నానమ్మ లక్ష్మమ్మ. వాళ్ళిద్దరూ ఆ ఇంటి రెండు స్తంభాలు. ఒకరు క్రమశిక్షణ, మరొకరు ప్రేమ. పెద్దనాన్న అమర్లింగాచారి, పెద్దమ్మ రాజేశ్వరి. వారి పిల్లల్లో నన్ను మొదటిసారి చేతి పట్టుకుని స్కూల్కు తీసుకెళ్లిన మా అక్క ఆదిలక్ష్మి. ఆ రోజు నేను స్కూల్కు నడవలేదు, ఆమె ప్రేమను పట్టుకుని నడిచాను. మా అన్నయ్య భాస్కర్, ఎప్పుడూ నవ్వుతూ అందరితో కలిసిపోయే మనిషి. మా అక్క కవిత, పేరుకే అక్క, నాకంటే కేవలం 7 నెలలు మాత్రమే పెద్దది. మా నాన్న నాగాచారి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రేమకు దెబ్బల భాష తెలీదు. ఆ రోజుల్లో నాన్న వస్తున్నాడు అంటే చాలామంది పిల్లలు భయపడేవాడు. కానీ నాకు మాత్రం నాన్న అంటే భయం కాదు, భరోసా. ఈ రోజు వరకు ఆయన నాపై ఒక్క దెబ్బ కూడా వేయలేదు. నేను అడక్కముందే నాకు కావలసినది గుర్తించి నా చేతిలో పెట్టేవాడు. సినిమా చూడాలనిపిస్తే నా చేతిని పట్టుకుని తీసుకెళ్లేవాడు. ప్రేమ అంటే అది పెద్ద పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న జ్ఞాపకాలే అని మొదటగా నేర్పింది మా నాన్నే. మా అమ్మ కుమారి. నాన్న ఇవ్వని దెబ్బలు అమ్మ మాత్రం అప్పుడప్పుడు ఇచ్చేది. అవి కోపంతో కాదు, మమ్మల్ని మంచివాళ్లుగా చూడాలనే తపనతో. మేము కడుపు నిండా తినాలని తను మాత్రం ఒక్క ముద్ద తక్కువ తిన్నా ఆనందంగా నవ్వుకునేది. అమ్మ ప్రేమకు ఆకలి కూడా ఓడిపోతుంది. ఆ తరువాత నేను, గణేష్, మా చెల్లి నాగలక్ష్మి. మనసు చాలా మృదువుగా ఉండేది. ఏ విషయమైనా ప్రశ్నలు అడగకుండా ఉండేది కాదు. మాతృనాథ్, గౌరీనాథ్ చిన్నప్పుడు కొంచెం మొండివాడు, కానీ ఈరోజు చాలా బాధ్యతగా, చాలా అర్థం చేసుకునే మనిషిగా మారిపోయాడు. మా తాతయ్యతో జరిగిన ఒక సంఘటన ఈరోజు గుర్తుకొస్తే నవ్వు ఆపుకోలేను. నాకు చిన్నప్పట్నుంచి పెరుగు అంటే ఇష్టం లేదు. మజ్జిగ అంటే అది మరీ పెద్ద శత్రువు. ఎవరైనా నా ముందే మజ్జిగ అన్నం తింటే నేనక్కడ్నుంచి పరుగెత్తి వెళ్ళిపోయేవాణ్ణి. అంత అసహ్యం. ఒకరోజు ఆటలాడుకుని ఇంటికొచ్చాను. మా తాతయ్య భోజనం చేస్తున్నారు. రాబాబు అని ప్రేమగా పిలిచారు. ఏదైనా పని చెప్తారనుకుని ఆయన దగ్గరకు వెళ్ళాను. ఒక్కసారిగా ఆయన తింటున్న మజ్జిగ అన్నాన్ని నా పెదవులకు రాసేశారు. అంతే, నేనక్కడ్నుంచి పరుగు నేరుగా వెళ్ళి వాంతి చేసుకున్నాను. మా నానమ్మ మాత్రం, వాడికి మజ్జిగ అంటే పడదని తెలిసి కూడా ఎందుకండి ఇలా చేశారు అంటూ మా తాతయ్య మీద కోపపడింది. మా తాతయ్య మాత్రం ఏమీ జరగనట్టుగా ముసిముసి నవ్వు నవ్వారు. ఇప్పుడు ఆలోచిస్తే అది ఆట పట్టించడం కాదు, ప్రేమకు
వాళ్ళ తరం చెప్పిన మరో భాష. ఇంకో సరదా జ్ఞాపకం. ఆ రోజుల్లో ఇళ్లల్లో బాత్రూంలుండేవి కాదు. చెంబు పట్టుకుని ఊరి బయటకు వెళ్లాల్సిందే. మా తాతయ్య వెళ్తుంటే మేమూ వెనకే. నేను, మా అన్నయ్య, మా అక్క కవిత ముగ్గురం ఆయన వెంట. ఒక్క చెంబు నీళ్ళే. ముందు మమ్మల్ని శుభ్రం చేసేవారు. చివరికి మిగిలిన కొద్దిపాటి నీళ్లతో ఆయనే సర్దుకునేవారు. ఒక్కోసారి అదీ సరిపోకపోతే పక్కనే ఉన్న చిన్న కాలువ నీళ్లతో పనికానిచ్చేవారు. మా నానమ్మ మాత్రం, అయ్యో, అంతమందికి ఒక్క చెంబు నీళ్లు ఎలా సరిపోయాయి అని ఆశ్చర్యపోయేది. మా తాతయ్య మళ్ళీ అదే ముసిముసి నవ్వు. రాత్రిపూట వెళ్లాలంటే ఆయనకే కొంచెం భయం. చేతిలో కర్ర పట్టుకుని కాలువ దాటాల్సి వచ్చేది. అందుకే మమ్మల్ని తోడుగా తీసుకెళ్లడానికి ఒక్కోసారి వస్తే పావలా ఇస్తా అని ఆశ చూపేవారు. మా అన్నయ్య అయితే డబ్బులివ్వండి, అప్పుడొస్తా అనేవాడు. కొన్నిసార్లు నేను రాను, పో తాతయ్య అని చెప్పేసేవాడు. అప్పుడు మా తాతయ్య ముద్దుగా తిట్టుకుంటూ చివరికి నన్నే బతిమాలుకుని తోడుగా తీసుకెళ్లేవారు. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటనల్లో మజ్జిగ లేదు, చెంబు లేదు, పావలా లేదు. మిగిలింది ఒక్కటే మా తాతయ్య ప్రేమ. కొన్ని జ్ఞాపకాలు జీవితాన్ని మార్చవు, కానీ జీవితం మొత్తం నవ్వుకునేలా చేస్తాయి. మా తాతయ్య జ్ఞాపకాలు అలాంటివే. ఆ రోజుల్లో ఆటలు అంటే మొబైల్ స్క్రీన్ కాదు, గ్రౌండ్. స్నేహం అంటే వాట్సప్ మెసేజ్ కాదు, భుజం మీద చెయ్యి వేసుకుని ఒకరిమీద ఒకరు జోకులు వేసుకుంటూ పగలబడి నవ్వుకోవడం. సాయంత్రం చీకటి పడేంతవరకు ఇంటికి రావాలని కూడా గుర్తురాని రోజులు. నిజంగా మేమప్పట్లో ఆటలు మాత్రమే ఆడలేదు, జీవితాన్ని ఆస్వాదించాం. మా తమ్ముడు గౌరీనాథ్తో అయితే మా ఇంట్లో ప్రతిరోజు ఒక రెజ్లింగ్ పోటీ జరిగేదనే చెప్పాలి. మంచం మీద పరుపులు వేసుకుని ఇద్దరం ఒకరిపై ఒకరం పడిపోతూ హీరోల్లా ఫైటింగ్ గేమ్స్ ఆడుకునేవాళ్ళం. అప్పుడు మా నానమ్మ మాత్రం దూరం నుంచే, ఒరేయ్ జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ తగులుతుంది, తర్వాత ఏడుస్తారు అంటూ హెచ్చరిస్తూనే ఉండేది. కాని పిల్లలకు ఆ మాటలెప్పుడైనా వినిపిస్తాయా? మా ప్రపంచమంతా ఆ ఆటలే, ఆ అల్లరే. మా చెల్లి నాగలక్ష్మినైతే ఖాళీగా ఉన్నంతసేపు ఆట పట్టించడమే నా పని. ఏదో ఒకటి చెప్పి ఏడిపించడం, మళ్ళీ నేనే నవ్వించడం, అదే మా అన్నా చెల్లెలి ప్రేమ. నిజం చెప్పాలంటే చాలామందికి నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారనే విషయం కూడా తెలీదు. ఎందుకంటే అప్పుడు నా ప్రపంచమంటే స్కూల్, స్నేహితులు, ఆటలు అంతే. ఇంట్లో బాధ్యతలన్నీ మా అక్క కవితే తీసుకునేది. మాకు అక్క మాత్రమే కాదు, చిన్న వయసులోనే రెండో అమ్మలా మా ఇద్దరినీ ఎంతో బాధ్యతగా చూసుకునేది. 8వ తరగతి వేసవి సెలవులు. ఆ రోజుల్లో ఫోన్ అంటే ఇంట్లో ఉండేది కాదు. ఊరి ఎస్టీడీ బూత్కి వెళ్ళి మాట్లాడడమే పెద్ద విషయం. ఒకరోజు మా పెద్దమ్మ, ఒక్కసారి మా ఊరికిరా అని ప్రేమగా పిలిచింది. ఆ మాట వినగానే వెళ్ళాలని మనసు నిర్ణయించేసుకుంది. అమ్మ కూడా ఒప్పుకుంది. మా ఊర్లోని రాఘవరావు తాతయ్య గుంటూరు పనిమీద వెళ్తుండడంతో పొన్నెకల్లులో దించేయండి అని ఆయనతో పంపించింది. అలా జీవితంలో మొదటిసారి తెలియని ఊరు, తెలియని వీధులు, ఒంటరిగా దిగిన రోజుది. బస్సు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని క్షణాలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. గుండెల్లో చిన్న భయం, చేతిలో చిన్న సంచి, మనసులో మాత్రం ఎలాగైనా పెద్దమ్మ ఇంటికి చేరాలి అనే ఒక్క ఆలోచనే. దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతూ, దామోదరాచారి గారి ఇల్లు ఎక్కడండి అని వెతుక్కుంటూ వెళ్ళాను. అలా అడుగడుగునా దారి చూపించిన మనుషుల వల్ల చివరకు ఇంటి గుమ్మం చేరుకున్నాను. నేను వస్తానని ముందే తెలిసినట్టుగా మా పెద్దమ్మ ఏవో తినుబండారాలు చేస్తూ ఉంది. నన్ను చూడగానే అన్ని పనులు పక్కన పెట్టి నేరుగా నా దగ్గరకు వచ్చి, రాబాబూ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆ ఒక్క పలకరింపుతో ఇంతసేపు మనసులో దాచుకున్న భయమంతా కరిగిపోయింది. అప్పుడు తెలిసింది, కొన్ని ఇళ్ళు గోడలతో కాదు, మనుషుల ప్రేమతో ఇల్లవుతాయని. మా పెద్దన్నయ్య రామ్చారి చదువు అంటే ప్రాణం. ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన. కంప్యూటర్లంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆ రోజుల్లోనే కంప్యూటర్ గురించి చెప్పేవాడు. అది చూసి, ఇంత చదవాలా
అని ఆశ్చర్యపడేవాడ్ని. మా మరో అన్నయ్య శివచారి అయితే ఒక మనిషిలో ఇన్ని ప్రతిభలుంటాయా అనిపించేది. సంగీతం, చిత్రలేఖనం, గిటార్, ఫ్లూట్, పాటలు ఏది ఇచ్చినా అద్భుతంగా చేసేవాడు. ఆ ఇంట్లో వరుసగా పెట్టిన ఆయన గెలుచుకున్న బహుమతులు చూస్తే చిన్న వయసులోనే ప్రతిభకు హద్దులు ఉండవు అని అర్థమయ్యేది. మా పెద్దన్నయ్య మరియు శివ అన్నయ్య పెయింటింగ్ పనులు చేసేవారు. ఆ వేసవి సెలవుల్లో నేను కూడా వాళ్ళ వెంట తిరుగుతూ మొట్టమొదటిసారి బ్రష్ పట్టి పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాను. అది కేవలం రంగులు వేయటం కాదు, జీవితంలో ఒక కొత్త రంగు చేరిన రోజు. వేసవి ఎండలు మండిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాక మా పెద్దమ్మ చల్లటి గ్లూకోజ్ నీళ్లు ఇచ్చేది. తర్వాత తల నిండా కొబ్బరి నూనె రాసి వేడి తగ్గుతుంది అంటూ మెల్లగా తలకు మర్దన చేసేది. ఆ చల్లదనం, ఆ స్పర్శ ఇప్పటికీ గుర్తొస్తే వేసవి కూడా అందంగా అనిపిస్తుంది. మరి మా పెద్దమ్మ చేసే సాంబార్, వడియాలు, అవి మాత్రం ఇప్పటికీ నా నాలుక మీద నిలిచిపోయిన రుచులు. కొన్ని రుచులు వంట వల్ల రావు, ప్రేమ వల్ల వస్తాయి. అలా రోజులు గడిచాయి. కాలం ముందుకు నడిచింది. 10వ తరగతి ఫలితాలు వచ్చిన రోజు నా జీవితంలో మరో మలుపు ఎదురుచూస్తోంది. అప్పుడే మా చిన్న మామయ్య గోవర్ధనాచారి ఫోన్ చేశారు. ఇరా, మార్కులెన్ని వచ్చాయి అన్నారు. 525 మామయ్య అన్నాను. కొన్ని క్షణాలు మౌనం. తర్వాత నవ్వుతూ, బావుంది, మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అన్నారు. జీవితంలో మొట్టమొదటిసారి నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించాల్సిన రోజు అదే. మామయ్య మాత్రం ఒక్క మాట చెప్పారు. నువ్వు గుంటూర్రా, ఇక్కడే ఇంటర్ చదువు, మంచి కాలేజీలో చేర్పిస్తాను, చదువు మిగతాది నేను చూసుకుంటాను. ఆ మాట ఒక సలహా మాత్రమే కాదు, నా జీవితానికి దారి చూపించిన ఒక దీపం. చదువు అంటే ఆయనకు అమితమైన గౌరవం. తానే చదవడమే కాదు, ఇంకొకరు చదవాలంటే తన వల్ల అయ్యే ప్రతి సహాయం చెయ్యాలనుకునే మనసు. అలాంటి మనుషులు కుటుంబంలో ఉండటం అదృష్టం. ఆ సమయంలో మా కుటుంబ పరిస్థితులు కూడా అంత సులభంగా లేవు. అయినా నా భవిష్యత్తు కోసం అందరూ కలిసి తీసుకున్న ఆ నిర్ణయం ఈరోజు నేను నిలబడిన ప్రతి అడుగుకి పునాది అయింది. కొన్ని నిర్ణయాలు ఆ రోజు చిన్నవిగా అనిపిస్తాయి, కానీ కాలం గడిచాకే తెలుస్తుంది అవే జీవితాన్ని మార్చిన పెద్ద మలుపులని. ఆ రోజు కూడా వచ్చేసింది. జీవితంలో మొదటిసారిగా అమ్మానాన్నల నీడను వదిలి ఒంటరిగా మరో ఊర్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన రోజు. అమ్మానాన్న నాతో కలిసి గుంటూరు వచ్చారు. కాలేజ్ చూపించారు. మామయ్య ఇంట్లో నన్ను జాగ్రత్తగా ఉంచారు. అన్నీ బాగానే ఉన్నాయని నాకు ధైర్యం చెప్పి సాయంత్రం తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పటివరకు ధైర్యంగా కనిపించిన మా అమ్మ వీడ్కోలు చెప్పే ఆ క్షణంలో మాత్రం కళ్ళ అంచుల్లో నిలిచిన కన్నీటిని దాచుకోలేకపోయింది. ఆమె నా వైపు చూస్తోంది, నేను ఆమె వైపు చూస్తున్నాను. కానీ ఇద్దరి మనసుల్లో ఉన్న మాటలు కళ్ళే చెప్పుకున్నాయి. అప్పుడు ఆ కన్నీటి విలువ నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు నేను ఒక తండ్రినయ్యాక ఆ ఒక్క క్షణం గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ గుండెలో ఎంత బాధ దాగి ఉండేదో అర్థమవుతోంది. కొన్ని కన్నీళ్లు బాధ వల్ల రావు, ప్రేమ వల్ల వస్తాయి. మన పిల్లలు మన కళ్ళ ముందే లేకపోతే గుండెలో ఏర్పడే ఖాళీకి రూపమే ఆ కన్నీళ్లు. ఆ రోజు అమ్మ నన్ను గుంటూరులో వదిలి వెళ్ళలేదు. తన గుండెలోని ఒక భాగాన్ని అక్కడే వదిలి వెళ్ళింది. మొదట్లో కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త జీవితం అన్నీ అలవాటు పడ్డానికి కొంత సమయం పట్టింది. అప్పటికి మా మామయ్య, అత్తయ్య ఇద్దరూ చిన్న చిన్న టీచర్ ఉద్యోగాలు చేస్తూ ఎంతో కష్టపడి కుటుంబాన్ని నడిపేవారు. కానీ ఆ కష్టాలు ఎప్పుడూ నా మీద పడనివ్వలేదు. నన్ను అతిథిలా కాదు, సొంత కొడుకులా చూసుకున్నారు. ఎక్కడా ఏ లోటు అనిపించనివ్వలేదు. ఏదైనా మనసులో బాధగా అనిపించినా, చెప్పాలనిపించక మౌనంగా ఉన్నా మా అన్నయ్యలు రాము, శివ ఏమైందిరా అని ముందే గుర్తించేవారు. నేను చెప్పకపోయినా నా మనసు చదివేవాళ్లు వాళ్లే. ఆ వయసులో అన్నయ్యలంటే కేవలం అన్నలు కాదు, నాకు బలంగా నిలిచిన స్నేహితులు. మామయ్య పిల్లలు వినయ్, బాలు, వాళ్ల వల్లే నాకు కార్టూన్ల ప్రపంచం పరిచయమైంది. డ్రాగన్ బాల్, టామ్ అండ్ జెర్రీ, బెన్ 10 వాళ్లతో కలిసి చూసిన ప్రతి ఎపిసోడ్ ఇప్పటికీ చిన్ననాటి నవ్వులను గుర్తు చేస్తుంది.
నన్ను బావా బావా అంటూ వెనకే తిరిగేవాళ్ళు. ఆ పిలుపులో కూడా ఒక ఆప్యాయత ఉండేది. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నా జీవితానికి మొదటి పెద్ద మలుపు ఇచ్చింది మా మామయ్య, అత్తయ్యలే. వాళ్ళు నాలో చదువు మీద నమ్మకం పెంచారు. మా రాము అన్నయ్య, శివ అన్నయ్య నాలో ఆత్మవిశ్వాసం పెంచారు. నేను నాపై నమ్మకం కోల్పోయిన సందర్భాల్లో కూడా వాళ్ళు మాత్రం నన్ను నమ్మడం మానలేదు. ఆ రుణం జీవితాంతం తీర్చలేనిది. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు. చదువు పూర్తయింది, ఉద్యోగం వచ్చింది, బాధ్యతలు పెరిగాయి. జీవితం ఇంకో కొత్త అధ్యాయాన్ని నా కోసం సిద్ధం చేసింది. ఆ అధ్యాయంలోకి అడుగుపెట్టిన వ్యక్తి నా జీవిత భాగస్వామి పద్మిని. కొంతమంది మన జీవితంలోకి వస్తారు, మరికొందరు మన జీవితాన్నే మార్చేస్తారు. నా జీవితంలో ఆ రెండో వ్యక్తి పద్మినే. నన్ను చూసి ప్రేమించడం కంటే నా కలలను ప్రేమించింది. నేను సాధిస్తానని నేను నమ్మకమొచ్చేలోపే ఆమె నన్ను నమ్మింది. నేను ఓడిపోతానేమో అనుకున్న సందర్భాల్లో నువ్వు చేయగలవు అని ముందుగా చెప్పింది ఆమెనే. నేను ఒక్క అడుగు వేస్తే ఆమె 2 అడుగులు నా వెంట నడిచింది. నేను అలసిపోతే నాకు ధైర్యమైంది. నేను సందేహపడితే నాకు నమ్మకమైంది. నేను మౌనంగా ఉంటే నా మనసు అర్థం చేసుకుంది. ప్రతి విజయానికి వెనుక నిశ్శబ్దంగా నిలబడే ఒక శక్తి ఉంటుందని అంటారు. నా జీవితంలో ఆ శక్తి పద్మిని. మరో విషయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పెళ్లి అయిన తర్వాత ఆమె మా కుటుంబంలో కలిసిపోయిన తీరు. కొత్త కోడలుగా కాదు, ఎప్పటినుంచో మా ఇంట్లోనే ఉన్న మనిషిలా ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా చేసుకుంది. అమ్మా నాన్నలకు కూతురైంది, అన్నయ్యలకు చెల్లెలైంది, పిల్లలకు అక్కయింది. అందరి ప్రేమను తన ప్రేమతో రెట్టింపు చేసింది. అప్పుడు అనిపించింది, భార్యగా ఒక మంచి మనిషి రావడం అదృష్టం, కానీ మన కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా మార్చుకునే వ్యక్తి రావడం అది వరం. అయితే మా జీవితంలో నిజమైన మాయ ఇంకా రావాల్సింది, ఒక చిన్నారి రూపంలో. ఆ రోజు మా కూతురు తన్విక మా జీవితంలోకి వచ్చింది. ఆ చిన్నారి మొదటిసారి నవ్విన రోజు మా ఇంట్లో ఆనందం కొత్త అర్థం పొందింది. మొదటిసారి నాన్న అనే భావన నాకు వచ్చింది. ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె చిన్న చిన్న అడుగులు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న నవ్వులు మా ఇంటి ప్రతి మూలలో కొత్త వెలుగు నింపాయి. ఇంతకాలం నేను నా కోసం జీవించాను. ఆ రోజు నుంచి ఆమె కోసం జీవించటం మొదలైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా జీవితాన్ని అందంగా మార్చిన మనుషులు చాలామంది. నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న, నన్ను తీర్చిదిద్దిన పెద్దలు, నన్ను నమ్మిన గురువులు, నన్ను నడిపించిన బంధువులు, నా జీవితంలోకి వెలుగై వచ్చిన పద్మిని, మా జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన తన్విక. ఇవాళ నేనెవరో అది నా ఒక్కరి కథ కాదు. నన్ను ప్రేమించిన, నన్ను నమ్మిన, నన్ను తీర్చిదిద్దిన ప్రతి మనిషి రాసిన ఒక అందమైన కథ. ఈ కథలో హీరో నేను కాదు, నన్ను హీరోగా నమ్మిన వాళ్ళందరూ. ఇంకా నా జీవితంలో నడిచిన ఎంతోమంది మనుషులు ఉన్నారు. వాళ్లతో గడిపిన ఎన్నో జ్ఞాపకాలున్నాయి. సమయం సరిపోక ప్రతి ఒక్కరి గురించి చెప్పలేకపోతున్నాను, కానీ వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్న చిన్న చిన్న విలువలు ఈరోజు నేను ఎవరో అందుకు కారణమయ్యాయి. ఆ అమూల్యమైన పాఠాల్లో కొన్నింటిని మీతో పంచుకుని ఈ కథను ముగించాలనుకుంటున్నాను. మా తాతయ్య దగ్గర నుంచి జీవితం ఎంత కష్టంగా ఉన్నా ముఖంలో నవ్వు మాత్రం తగ్గకూడదని నేర్చుకున్నాను. మనం నవ్వితే మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా నవ్వుతారని ఆయన చూపించారు. మా నానమ్మ దగ్గర్నుంచి మనిషి ఎంత సంపాదించాడన్నది కాదు, తన చుట్టూ ఎంతమంది మనుషులను సంపాదించుకున్నాడన్నదే నిజమైన సంపద అని తెలుసుకున్నాను. సుఖాలను పంచుకునేవాళ్లు, కష్టాల్లో చేయి పట్టేవాళ్లు జీవితంలో ఉండాలి. మా పెదనాన్న అమర్లింగాచారి దగ్గర్నుంచి కుటుంబానికి పెద్దగా ఉండడం అంటే అధికారం చూపించడం కాదని, అందర్నీ ఒకటిగా కలిపి నడిపించడం అని నేర్చుకున్నాను. పొదుపు, బాధ్యత, దూరదృష్టి, ఒక్కో నిర్ణయంలో కుటుంబ భవిష్యత్తును ఆలోచించడం ఆయన జీవితమే నాకు పాఠ్యపుస్తకం. ఒక భర్తగా భార్య అడగ్గముందే ఆమె అవసరాలను గుర్తించి వాటిని ప్రేమగా సమకూర్చడం, అదే నిజమైన బాధ్యత అని ఆయన్ను చూసే నేర్చుకున్నాను.
మా పెద్దమ్మ రాజేశ్వరి దగ్గర నుంచి ఒక భార్య తన భర్తను ఎంత అచంచలంగా నమ్మగలదో ఆ నమ్మకమే ఒక కుటుంబానికి ఎంతటి బలమో ఆమె జీవితం నాకు చూపించింది. ఆయన అడుగుల్లో ఆమె నమ్మకం, ఆమె చిరునవ్వులో ఆయన బలం. వాళ్ళిద్దరినీ చూస్తూ దాంపత్యం అంటే ఇద్దరు మనుషులు కలిసి జీవించడం కాదు, ఒకరి కలలను మరొకరు తమవిగా మోసుకుంటూ జీవితాన్ని అందంగా నిర్మించుకోవడం అని నేర్చుకున్నాను. మా నాన్న దగ్గర నుంచి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాను. మళ్ళీ పుడతామో లేదో తెలియదు, ఉన్న జీవితాన్ని నవ్వుతూ జీవిద్దాం అనే తత్వం ఆయన ప్రతి చిరునవ్వులో కనిపించేది. ఎంత కష్టం వచ్చినా దాన్ని భుజాన వేసుకుని ఇంట్లో మాత్రం నవ్వులు పంచడం ఆయనకే సాధ్యం. ఆయన నాకు నేర్పింది ఒక్కటే, జీవితం పొడవు కాదు, దాన్ని ఎంత ఆనందంగా జీవించామన్నదే అసలైన సంపద. మా అమ్మ దగ్గర నుంచి ప్రేమకు అసలైన అర్థం నేర్చుకున్నాను. తన వాళ్ళు కడుపు నిండా తింటే తాను తక్కువ తిన్నా పర్వాలేదనుకునే మనసు, పిల్లలు సంతోషంగా ఉంటే తన కష్టం గురించి ఒక్క మాట కూడా చెప్పని త్యాగం, ఒక తల్లి ప్రేమ ఎంత నిస్వార్థంగా ఉంటుందో ఆమె జీవితం ప్రతిరోజు చూపించింది. మా అమ్మా నాన్న ఇద్దరిని చూస్తూ తల్లిదండ్రులు అంటే పిల్లలకు జన్మనివ్వడం మాత్రమే కాదని, వారి భవిష్యత్తు కోసం అవసరమైతే తమ కలలను కూడా పక్కన పెట్టి ఎంత దూరమైనా నడవగల హృదయం అని తెలుసుకున్నాను. తమ పిల్లల నవ్వు కోసం ఎన్ని త్యాగాలైనా చిన్నవే అనుకునే మనసు వారిదే. వాళ్ళిద్దరినీ చూస్తూ ఇంకో గొప్ప పాఠం కూడా నేర్చుకున్నాను. భార్యాభర్తలంటే ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఒకరి చెయ్యి మరొకరు గట్టిగా పట్టుకుని ఎన్ని తుఫాన్లు వచ్చినా విడిచిపెట్టకుండా ముందుకు నడిచేవాళ్ళు. కష్టాలొస్తాయి, పరీక్షలు ఎదురవుతాయి, కానీ మనిద్దరం కలిసున్నాం అనే ఒక్క నమ్మకం ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా, ఎంత చీకటి కాలాన్నైనా దాటేయొచ్చని మా అమ్మా నాన్నల జీవితమే నాకు భరోసా ఇచ్చింది. వాళ్ళు నాకు జన్మనే ఇవ్వలేదు, జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్పించారు. మా గోవర్ధన్ మామయ్య అత్తయ్య దగ్గర నుంచి జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఒకే లక్ష్యంతో, ఒకే మనసుతో ముందుకు నడిస్తే ఎంత పెద్ద కలనైనా నిజం చేసుకోవచ్చని వాళ్ళ జీవితమే నాకు చూపించింది. తమ కుటుంబం మాత్రమే కాదు, మనం అనుకున్న వాళ్ళ కలలు కూడా మన బాధ్యతే అని భావించి ఎవరికి అవసరం వచ్చినా ముందుండి అండగా నిలబడ్డం మామయ్య దగ్గర నేర్చుకున్న గొప్ప గుణం. చదవాలనుకునే వారికి చదువు, దారి కావాల్సిన వారికి దారి, ధైర్యం కావాల్సిన వారికి ధైర్యం, ఇలా ఎంతమందికో జీవితంలో వెలుగుగా నిలిచారు. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నేను మా ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని, అందుకే అందరూ నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు అని. చిన్నప్పుడు ఆ మాట కేవలం ఒక మాటగానే అనిపించేది, కానీ పెద్దయ్యాక, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఆ మాట వెనుకున్న విలువ అర్థమైంది. మామయ్యను చూస్తూ నేర్చుకున్నాను, పెళ్ళి అయినంత మాత్రాన పుట్టింటి ప్రేమ తగ్గిపోవాల్సిన అవసరం లేదని. అదే ఆప్యాయతను, అదే సోదర భావాన్ని, అదే అనుబంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవచ్చని. మామయ్య అందర్నీ తనవాళ్లుగానే చూసేవారు, ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండేవారు, ఎవర్నీ పరాయి వాళ్ళలా చూడలేదు. అప్పుడు నాకు అర్థమైంది, బంధాలు రక్తంతో మాత్రమే ఏర్పడవు, ప్రేమతో నిలబడతాయి, ఆప్యాయతతో పెరుగుతాయి, పరస్పర గౌరవంతో శాశ్వతమవుతాయి. ఆ విలువను, ఆ కుటుంబ అనుబంధాన్ని మామయ్య జీవితం నాకు నేర్పించింది. మా అత్తయ్య దగ్గర నుంచి ఒక భార్య అంటే భర్త చెప్పిన ప్రతి మాటకు తల ఊపడం కాదు, అవసరమైన చోట తన ఆలోచనను చెప్పడం, సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడం, భర్త తీసుకున్న నిర్ణయానికి తోడుగా నిలవడం, అదే నిజమైన జీవిత భాగస్వామి అని నేర్చుకున్నాను. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా మేడం, మాస్టర్ అని పిలుచుకుంటూ, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ, చిన్న చిన్న విషయాల్లోనూ ఒకరినొకరు అడుగుతూ, నవ్వుతూ, మాట్లాడుకుంటూ, కలిసి నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ఎంత అందంగా గడపవచ్చో వాళ్ళిద్దరినీ చూస్తూ నేర్చుకున్నాను. దాంపత్యం అంటే గెలుపోటముల పోటీ కాదు, ఒకరి చేతిని మరొకరు వదలకుండా ఒకే దిశగా జీవితాన్ని అందంగా నిర్మించుకునే ప్రయాణమని మామయ్య అత్తయ్య నాకు నేర్పించారు. మా బ్రహ్మానందం మామయ్య రమాదేవి అత్తయ్యల దగ్గర నుంచి
వయసు పెరగడం అంటే జీవితం ఆగిపోవటం కాదని నేర్చుకున్నాను. రిటైర్ అయిన తర్వాత కూడా క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజును ఉత్సాహంగా ఎలా జీవించాలో వాళ్లే చూపించారు. ముఖ్యంగా మా అత్తయ్య దగ్గర నుంచి తన ఆరోగ్యం బాగోలేకపోయినా తన వాళ్ల కోసం మాత్రం వంటింట్లోకి వెళ్ళి తన చేతులతో ప్రేమగా వండి పెట్టేది. నా వాళ్ళు కడుపు నిండా తింటే అదే నాకు టానిక్, అదే నా ఆనందం అని చెప్పే ఆమె మాటల్లో త్యాగం ఉంది, మమకారం ఉంది. అమ్మ ప్రేమకు దగ్గరైన అత్యంత స్వచ్ఛమైన అనుబంధం ఉంది. అప్పుడు అర్థమైంది, నిజమైన ప్రేమ తన గురించి కాదు, తన వాళ్ల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కునే హృదయమని. మా చెల్లి నాగలక్ష్మి బావను చూస్తూ భార్యాభర్తలు అంటే బాధ్యతలను మాత్రమే పంచుకోవటం కాదు, ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించడం, ఒకరి కోరికలను మరొకరు నెరవేర్చడం, ఒకరి ఆనందంలో మరొకరు ఆనందాన్ని వెతుక్కోవటం కూడా అని నేర్చుకున్నాను. జీవితం అంటే మనవాళ్ల కోసం మాత్రమే బతకటం కాదు, మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి, మన చిన్న చిన్న కోరికలను కూడా నెరవేర్చుకోవాలి, కలిసి కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త అనుభవాలను సృష్టించుకోవాలి, ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలి. ఎందుకంటే చివరికి మనతో పాటు వచ్చేది సంపద కాదు, సంపాదించిన జ్ఞాపకాలే. కాలం చివర్లో పక్కపక్కనే కూర్చొని గుర్తుందా అప్పుడు ఇలా చేశాం అంటూ నవ్వుకుంటూ గుర్తు చేసుకునే క్షణాలే ఒక జీవితానికి నిజమైన సంపద. ఆ అందమైన జీవన విధానాన్ని మా చెల్లి బావను చూస్తూ నేర్చుకున్నాను. మా తమ్ముడు గౌరీనాథ్ను చూస్తూ జీవితంలో మనసు నిజంగా కోరుకున్న లక్ష్యం ఉంటే దాన్ని సాధించే వరకు వదలకూడదని నేర్చుకున్నాను. మధ్యలో ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని నిరాశలెదురైనా అడుగులు మాత్రం ఆగకూడదు. పట్టుదల, కష్టపడే తత్వం, నమ్మిన దారిలో చివరి వరకు నడిచే ధైర్యం, అవే చివరికి విజయానికి దారి చూపిస్తాయని తన జీవితమే నాకు నిరూపించింది. ఆ పట్టుదలతోనే ఈరోజు తన కళ్ళను నిజం చేసుకుంటూ యూకేలో తన జీవితాన్ని అందంగా నిర్మించుకుంటున్నాడు. ఇంకో గొప్ప విషయం, ఎంత ఎత్తుకు ఎదిగినా తన ప్రయాణంలో చేయి పట్టి నడిపించిన వారిని, ధైర్యం చెప్పిన వారిని, ఒక్క అవకాశం ఇచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని, వారందరి పట్ల కృతజ్ఞతతో ఉండాలని తనను చూసే నేర్చుకున్నాను. ఎందుకంటే మన విజయంలో మన కష్టం ఎంత ఉంటుందో మనల్ని నమ్మిన మనుషుల ఆశీర్వాదం కూడా అంతే ఉంటుంది. ఆ విలువ, ఆ కృతజ్ఞత మా గౌరీనాథ్ దగ్గర నుంచి నేర్చుకున్న జీవిత పాఠం. మా పెద్దనాన్న దామోదరాచారి పెద్దమ్మ దగ్గర నుంచి జీవితాన్ని మరో కోణంలో చూడ్డం నేర్చుకున్నాను. మా పెద్దనాన్న మనస్తత్వం మా నాన్నగారిలాగే ఉండేది. ఉన్నప్పుడు అనుభవించాలి, రేపేమవుతుందో అని ఈరోజు ఆనందాన్ని వదులుకోకూడదు అనే జీవన తత్వాన్ని ఆయన జీవితం నాకు నేర్పింది. కుటుంబంతో గడిపిన ఒక రోజు, కలిసి చేసిన ఒక ప్రయాణం, నవ్వుకుంటూ తిన్న ఒక భోజనం, ఇవన్నీ రేపటి జ్ఞాపకాలవుతాయని, ఆ జ్ఞాపకాల కోసం కూడా జీవించాలని అర్థమైంది. మా పెద్దమ్మను చూస్తే ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉండడం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందరూ గౌరవించే మాట, అందరూ వినే నిర్ణయం, అందర్నీ ఒకే తాటిపై నడిపించే హృదయం, అవన్నీ ఆమెలో చూశాను. మా కుటుంబం మొత్తం ఎప్పుడైనా ఒకే చోట కలుసుకుందంటే ఆ ఆలోచన వెనుక, ఆ పిలుపు వెనుక, ఆ ప్రేమ వెనుక మా పెద్దమ్మే ఉంటుంది. ఈ పరుగుల జీవితంలో మనం మన కోసం మాత్రమే బతికితే జీవితం పూర్తవదు. మన వాళ్ళతో కలిసి నవ్వాలి, కలిసి ప్రయాణించాలి, కలిసి పండుగలు చేసుకోవాలి, కలిసి జ్ఞాపకాలను సృష్టించుకోవాలి. ఎందుకంటే కాలం గడిచిపోతుంది, కానీ కలిసి గడిపిన క్షణాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. ఆ ప్రేమతో, ఆప్యాయతతో అందర్నీ ఒకే కుటుంబంగా కట్టిపడేసిన ఆ బంధాల దారమే మా పెద్దమ్మ. బంధాలు, బంధువులు, అనుబంధాలు ఎలా కాపాడుకోవాలో, ఎలా నిలబెట్టుకోవాలో మా పెద్దమ్మ జీవితమే నాకు నేర్పింది. మా పెద్ద మామయ్య, అత్తయ్యల దగ్గర నుంచి ఒక గొప్ప జీవిత పాఠం నేర్చుకున్నాను. మా పెద్ద మామయ్యను చూస్తూ పెరిగి నేను చిన్న వయసు నుంచే కుటుంబానికి అండగా నిలవడం, అవసరం వచ్చినప్పుడు భుజం అందించడం, అమ్మమ్మ, తాతయ్య ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆ స్థానంలో నిలబడి
ఆ కుటుంబ బాధ్యతలు కొనసాగించాలని నేర్చుకున్నాను. కొండలు మామయ్య, అత్తయ్యలను చూస్తే భార్యాభర్తలంటే ఎప్పుడూ గొడవలు లేని వాళ్ళు కాదు. గొడవలొచ్చినా చిరునవ్వుతో మళ్ళీ ఒకరినొకరు చేరుకునేవాళ్ళు అనిపిస్తుంది. జీవితాన్ని భారంగా కాకుండా అందంగా ఎలా జీవించాలో వాళ్ళు నేర్పారు. ఎప్పుడైనా మా అమ్మ, పెద్దమ్మ, మామయ్యలు అందరూ కలిసి కూర్చుంటే మాటల్లో తప్పకుండా వచ్చేది వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలే. ఆ ప్రతి జ్ఞాపకం వెనుక మా కొండలు, మామయ్య చేసిన అల్లరి, ఆయన చిలిపితనం, ఆయన పంచిన నవ్వులు దాగి ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళు చూసింది ఒక అల్లరి అన్నయ్యనే కావచ్చు, కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే తమ జీవితాంతం చిరునవ్వుతో గుర్తు చేసుకునే ఆ మధురమైన బాల్య జ్ఞాపకాలను వాళ్ళ హృదయాల్లో నింపిన వ్యక్తి మాత్రం మా కొండలు మామయ్యే. ఎప్పుడైనా మా అమ్మకు, పెద్దమ్మకు, మామయ్యలకు మనసు కాస్త భారంగా అనిపించినప్పుడు మా కొండలు మామయ్యతో కాసేపు మాట్లాడితే చాలు, ఆ బాధ, ఆ భారం నెమ్మదిగా కరిగిపోతుంది. కొద్దిసేపటికే మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లల్లా నవ్వుకుంటూ ఆ పాత రోజులకే వెళ్ళిపోయినట్టుగా సంతోషంగా మారిపోతారు. అలాగే మా అత్తయ్య అల్లుడు అంటూ మమ్మల్ని తన పిల్లల్లాగే పలకరించే ఆ ప్రేమ వాళ్ళ ఇంటి గుమ్మం దాటగానే బంధువులింటికి వచ్చిన భావన కాదు, మన ఇంటికే వచ్చిన అనుభూతి. మేం సరదాగా ఆట పట్టించినా, జోకులు వేసినా మాతో పాటు నవ్వుతూ మాలో ఒకరిగా కలిసిపోయే ఆమె అందమైన మనసు నాకు ఎప్పుడూ ఎంతో ఇష్టం. మా మామయ్యని చూస్తే నాకు ఎప్పుడూ నిజ జీవితంలోని రేలంగి మామయ్యే గుర్తుకొస్తారు. ఆ ప్రశాంతమైన ముఖం, ఆ చిరిగిపోని చిరునవ్వు, ఎదుటివారిని ఆప్యాయంగా పలకరించే తీరు ఎంత చూసినా మనసుకు హాయినే ఇస్తుంది. అందుకేనేమో మా అత్తయ్య, మామయ్యల మధ్య కోపాలు, అలకలు, చిరాకులు నేను ఎప్పుడూ చూడలేదు. నిజం చెప్పాలంటే భవిష్యత్తులో నేను కూడా వాళ్ళలాగే జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భార్యాభర్తల బంధం అంటే ఎవరు గెలిచారన్నది కాదు, ఎవరు ఎంత ప్రేమించారు, ఎంత అర్థం చేసుకున్నారు, ఎంత గౌరవించారు అన్నదే ముఖ్యం అని వాళ్ళిద్దరినీ చూస్తే తెలుస్తుంది. ఆ రహస్యం ఏంటో మా మామయ్య ఒకరోజు చెప్తే మా తర్వాతి తరానికి కూడా దాంపత్యాన్ని ప్రేమతో, సహనంతో, చిరునవ్వుతో ఎలా జీవితాంతం నిలబెట్టుకోవాలో ఒక గొప్ప పాఠంగా మిగిలిపోతుంది. నాకు మాత్రం వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు మాత్రమే కాదు, ప్రేమకు ఒక నిర్వచనం, గౌరవానికి ఒక రూపం, కుటుంబానికి ఒక బలం, మరియు కలిసి జీవితాంతం నవ్వుతూ ఒకరికి ఒకరు తోడుగా ఎలా జీవించాలో తమ జీవితంతోనే చూపించిన మా కుటుంబానికి దొరికిన ఒక అమూల్యమైన వరం. రాము అన్నయ్య, తులసి వదిన దగ్గర నుంచి కుటుంబ బాధ్యతలను ప్రేమతో ఎలా మోసుకోవాలో నేర్చుకున్నాను. ఒక భార్య భర్తకు తోడుగా నిలిస్తే ఆ కుటుంబం ఎంత బలంగా నిలబడుతుందో వాళ్లలో చూశాను. మా అన్నయ్య గురించి చెప్పాలంటే బంధాలకు, బంధువులకు ఎంత విలువ ఇవ్వాలో ఆయనను చూసే నేర్చుకున్నాను. బహుశా ఆ గుణం మా పెద్దమ్మ రక్తంలో నుంచే ఆయనకు వచ్చిందేమో అనిపిస్తుంది. మా తరానికి పెద్ద దిక్కుగా నిలబడింది కూడా ఆయనే. ఎప్పుడూ పెద్దవాళ్ల సంక్షేమం గురించి ఆలోచించే మనసు, మన వాళ్ళ కోసం ఎంతటి సహాయమైనా వెనుకాడకుండా చేసే వ్యక్తిత్వం, ఇవన్నీ ఆయన దగ్గర్నుంచే నేర్చుకున్న విలువలు. ఇక మా వదిన గురించి చెప్పాలంటే ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా అదే చిరునవ్వు, అదే ఓర్పు, అదే ఆప్యాయతతో వారికి మర్యాదలు చేయటం, వారిని తనవారిగా భావించి చూసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే మా పెద్దమ్మ ప్రేమే ఆమెలో కొనసాగుతోందేమో అనిపిస్తుంది. మా అందరి మీద అదే వాత్సల్యం, అదే ఆప్యాయత. మా పెద్దమ్మ ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు కూడా నేను ఆ ఇంటికెళ్ళిన ప్రతిసారి ఆమె లేని లోటు నాకెప్పుడూ అనిపించేది కాదు. ఎందుకంటే ఆమె చూపించిన ప్రేమను ఏమాత్రం తగ్గకుండా మా అన్నయ్య, వదిన నన్ను తమ సొంత తమ్ముడిలా చూసుకునేవారు. అందుకే మా పెద్దమ్మ ఇంట్లో లేకపోయినా ఆ ఇంట్లో ఆమె ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదనే అనుభూతి కలిగేది. శివ అన్నయ్య నీలిమ దగ్గర నుంచి విద్య ఒక్కటే విజయానికి మార్గం కాదని, మన ప్రతిభను నమ్మితే మనకు నచ్చిన రంగంలో కూడా శిఖరాలను చేరవచ్చని నేర్చుకున్నాను. అలాగే ప్రేమ అంటే ఓర్పు, అర్థం చేసుకోవడం, ఒకరినొకరు నమ్ముకోవడం అని వాళ్ళ జీవితం నేర్పింది.
ఇక మా నీలిమ గురించి చెప్పాలంటే, మా తమ్ముణ్ణి తను చూసుకునే తీరు, వాడి మీద తను చూపించే ప్రేమ గురించి వాడు ఎన్నోసార్లు ఎంతో ఆనందంగా మాతో పంచుకునేవాడు. మేము ఎప్పుడు కలిసినా తన పలకరింపులో ఆప్యాయత ఎప్పుడూ అలాగే ఉండేది. మేము గుంటూరుకు వెళ్ళిన ప్రతిసారి మా ఇంటికి రాకుండా వెళ్తే అస్సలు బాగోదు అని కాస్త గట్టిగానే చెప్పేది. కానీ ఆ మాటల వెనుక కనిపించేది మాత్రం మాపై ఉన్న తన ప్రేమే. మేమంతా కలిసి ఉన్నప్పుడల్లా తను ప్రేమగా వండిపెట్టే ప్రతి వంటకం ఎంతో రుచిగా ఉండేది. అందులో ముఖ్యంగా తను చేసే బిర్యానీ మా అందరికీ ఎంతో ఇష్టం. నేను కూడా మళ్ళీ త్వరలోనే తన చేతి బిర్యానీ రుచి చూసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా రాజు అన్నయ్య యశోదలను చూస్తూ తల్లిదండ్రుల ప్రేమ అసలు అర్థం నేర్చుకున్నాను. తమ సుఖ సంతోషాల కంటే పిల్లల భవిష్యత్తునే గొప్పగా భావిస్తూ వారి ఆనందాన్నే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న గొప్ప మనసులు వారు. ఇక యశోద గురించి చెప్పాలంటే పేరుకు తగ్గట్టుగానే ఆమెలో నిజంగానే శ్రీకృష్ణుడి తల్లి యశోదమ్మ అంత ప్రేమ కనిపిస్తుంది. అంతటి ఓర్పు, సహనం, మమకారం. ఎప్పుడూ తన పిల్లలు, తన కుటుంబం, వారి ఆనందం, వారి భవిష్యత్తు గురించే ఆలోచించే మనస్తత్వం. మా అశోక్ను చూస్తూ వయసులో చిన్నవాడే అయినా కుటుంబానికి, అక్కాబావలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏమీ ఆశించకుండా ముందుండి సహాయం చేసే మనసు తనలో చూసి నేర్చుకున్న గొప్ప విలువ. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ప్రతిఫలం ఆశించటం కాదు, అవసరమైనప్పుడు అండగా నిలవటం అని తనే నాకు నేర్పించాడు. మా వినయ్ని చూస్తూ జీవితంలో ఒక ఉద్యోగం వచ్చిందని అదే చివరి గమ్య అనుకుని ఆగిపోకూడదని, మనలో ఉన్న కలలు వదిలేయకుండా వాటికోసం నిరంతరం కష్టపడుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ముందుకు సాగాలని తన ప్రయాణం నాకు నేర్పింది. ఎందుకంటే మన ఎదుగుదలకు హద్దులుండవు, మనమే ఆగిపోతే తప్ప. మా బాలుబాబుని చూస్తూ ఎంత అప్యాయంగా, ఎంత గారాబంగా పెరిగినా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టం, పట్టుదల, అంకితభావం తప్పనిసరి అని నేర్చుకున్నాను. మధ్యలో ఎన్ని అడ్డంకులెదురైనా వాటిని దాటుకుని ముందుకు సాగే ధైర్యం ఉంటే విజయం తప్పకుండా మనదే అవుతుందని తన జీవితమే నాకు నిరూపించింది. ఆ పట్టుదలతోనే ఈరోజు తనకు ఎంతో ఇష్టమైన డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకుంటూ మెడికల్ సీట్ సాధించి తన ప్రయాణాన్ని గర్వంగా కొనసాగిస్తున్నాడు. ఇంకా తప్పకుండా చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు. నా సగం బాల్యమే కాదు, పద్మిని నా జీవితంలోకి రాకముందు వరకు నా ప్రతి జ్ఞాపకంలో, నా ప్రతి అడుగులో నాతో పాటు నడిచినవాడు మా నానిగాడు, మా అత్తయ్య కొడుకు. మా బాల్యమంతా కలిసి నవ్వుకున్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి ఎన్నో తీపి జ్ఞాపకాలు సృష్టించుకున్నాం. ఇప్పటికీ ఆ రోజులను గుర్తు చేసుకుంటే మనసు ఎంతో హాయిగా మారిపోతుంది. ఒక్కసారైనా మళ్ళీ ఆ బాల్యంలోకి వెళ్ళిపోతే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. కాలం ముందుకు సాగిపోయినా ఆ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనసులోనే నిలిచిపోయాయి. మా నాని దగ్గర నేను నేర్చుకున్న గొప్ప విషయం పెద్దలను గౌరవించడం. అంతేకాదు, ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తి, దాని గురించి లోతుగా తెలుసుకోవాలనే తపన, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలనే అలవాటు అన్నీ తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. అందుకే మేమందరం తనను ముద్దుగా సైంటిస్ట్ అని పిలిచేవాళ్ళం. ఈరోజు కూడా ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది తన తెలివితేటలు కాదు, నాతో కలిసి గడిపిన ఆ అందమైన బాల్యమే. మరి పద్మిని నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, నా జీవిత ప్రయాణంలో నాతో పాటు నడవాలని నిర్ణయించుకున్న మనసు. ఆమె దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం బహుశా నా జీవితంలో అత్యంత విలువైనది. ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు, నమ్మకంలో కనిపించేది. ఎదుటి మనిషి కలలను తన కలలుగా మార్చుకోవడం, అతను ఎలా ఉన్నాడో అలాగే అంగీకరించడం, పడిపోయిన ప్రతిసారి నేనున్నాను అనే ఒక్క మాటతో మళ్ళీ నిలబెట్టడం, అదే నిజమైన ప్రేమ అని ఆమె నాకు నేర్పింది. ఆమెలో కొన్నిసార్లు మా పెద్దమ్మ కనిపిస్తుంది. భర్త అడక్కముందే అతనికి కావలసిందంతా ప్రేమగా సమకూర్చే ఆప్యాయత. మరికొన్నిసార్లు మా అమ్మ కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తన సుఖాన్ని కూడా పక్కన పెట్టగల తల్లి మనసు. మరోసారి మా అత్తయ్య గుర్తుకొస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో తన అభిప్రాయాన్ని ప్రేమగా చెప్పి చివరికి భర్త నిర్ణయానికి అండగా నిలిచే జీవిత భాగస్వామి. ఇంకొన్ని సందర్భాల్లో ఎప్పుడూ కుటుంబమే ముందు అనుకునే మా పెద్దమ్మ
విశాల హృదయం కనిపిస్తుంది. మరి కొన్నిసార్లు చిన్న చిన్న కోపాలు వచ్చినా ఆ కోపాన్ని కూడా తన మనిషి దగ్గరే చూపించి 5 నిమిషాల్లో మళ్ళీ నవ్వేసే మా వదిన గుర్తొస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమలో కోపం కూడా ఉంటుంది, అటుంది అలక కూడా ఉంటుంది, కానీ విడిపోవాలనే ఆలోచన మాత్రం ఉండదు. మరొక గొప్ప విషయం, తన కలలను ఎప్పుడు వదిలిపెట్టకూడదని, మనసు నమ్మిన దారిలో ఎంత దూరమైనా నడవాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోకూడదని, పోరాడుతూనే ఉండాలని ఆమె జీవితం నాకు నేర్పింది. కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను, దేవుడు ప్రతి మనిషి జీవితంలో ఒక వరం పంపిస్తాడని అంటారు. నా జీవితంలో ఆ వరం పద్మిని. ఆమె నా జీవితంలోకి వచ్చిన రోజు నా జీవితం అందంగా మారింది. మా చిన్నారి తన్విక పుట్టినరోజు ఆ అందానికి ఒక కొత్త అర్థం వచ్చింది. ఇప్పుడు నా ప్రతి కలలో, నా ప్రతి విజయానికి కారణంలో, నా ప్రతి నవ్వు వెనుక ఈ ఇద్దరూ ఉంటారు. అందుకే జీవితం నాకిచ్చిన అతి విలువైన బహుమతులు ఏమిటి అని ఎవరైనా అడిగితే ఆలోచించకుండా చెప్పే 2 పేర్లు పద్మిని, తన్విక. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నన్ను ఒక కొత్త మనిషిగా మార్చింది. ప్రతి మనిషి నా జీవిత పుస్తకంలో ఒక అందమైన అధ్యాయం. కొంతమంది ప్రేమ నేర్పారు, కొంతమంది బాధ్యత నేర్పారు, మరికొందరు ధైర్యం నేర్పారు, ఇంకొందరు జీవితాన్ని ఆస్వాదించటం నేర్పారు. అందుకే ఈ కథ నా కథ కాదు, నన్ను ప్రేమించిన ప్రతి మనిషి కథ, నన్ను నమ్మిన ప్రతి మనిషి కథ, నన్ను తీర్చిదిద్దిన ప్రతి మనిషి కథ. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో అది నా ఒక్కరి ప్రయాణం కాదు. నా ప్రతి అడుగులో ఎవరో ఒకరి చెయ్యి ఉంది, ఎవరో ఒకరి ఆశీర్వాదం ఉంది, ఎవరో ఒకరి ప్రేమ ఉంది. ఈ జ్ఞాపకాలు ఇక్కడితో ముగియవు. నేనున్నంత వరకు నాతోనే ఉంటాయి. ఆ తర్వాత నా కూతురు తన్విక నవ్వులో మా కుటుంబ కథలు మళ్ళీ పుడతాయి. జీవితంలో సంపాదించేది డబ్బు కాదు, మనుషులు. మిగిలేది ఆస్తి కాదు, జ్ఞాపకాలు. నిలిచేది పేరు కాదు, మనం పంచిన ప్రేమ. ఆ ప్రేమనిచ్చిన నా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే నా కథ, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా మనుషుల కథ. ఇది నా కథ కాదు, నా మనుషుల కథ. ధన్యవాదాలు.